హలో ఫ్రెండ్స్, నేను భారతి మాట్లాడితే ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ బొంబే రవ్వ ఉంది. ఆ రవ్వ వచ్చేసి బాంబే రవ్వ. అది కొంచెం ఫ్రై చేసుకుంటాను నూనె వేయకుండా. కొంచెం ఫ్రై చేసుకొని దానికి తర్వాత ఎర్రగడ్డ కట్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లము. అది అల్లం కొంచెము దంచుకున్నాను. అనేక డేక్షా పెట్టుకొని డేక్షాలో ఆయిల్ వేసి నేను ఆ పప్పులు ఉండే అది పప్పులు వేసుకొని అనేక వచ్చి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. తర్వాత అది ఎర్రగడ్డ ఉంది, అది ఎర్రగడ్డ వేసుకున్నాను. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అది అల్లం ఉంది కదా, అల్లం అది వేసుకొని దంచుకొని వేసుకుంటా ఉన్నాను. నేను వచ్చేసి 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. ఒక గ్లాస్కి బాంబే రవ్వకి మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ అవ్వాలి మూత పెట్టుకోండి. బాయిల్ అయిన ఫ్రెండ్స్, నేను అది రవ్వ ఉంది కదా, ఆ రవ్వని దాంట్లో వేసుకొని బాగా కలిపి స్లిమ్లో పెట్టుకోవాలి. 5 నిమిషాలు అయితే ఉడకద్ది. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇట్లా ఉప్మా నేను తిన్నా, నా కూతురు తింటుంది, అందుకని కొంచెమే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఉప్మా చేయమనింది ప్లెయిన్గా చక్కెర నెయ్యి వేసుకొని తింటే భలే బాగుంటుంది. రెడీ అయింది ఫ్రెండ్స్.